ఇంకా 2 నెలలు అయిపోయే స్కూల్ కోసం మా వాడు కొత్త షూస్ కొంటున్నాడు. అరే వద్దురా నాయన పాత షూజే ఎట్లనో అడ్జస్ట్ చేసి వేసుకోరా అంటే లేదు నాకు కొత్త షూజే కావాలని తీసుకొచ్చి ఏజ్ పిల్లలే అంతే పట్టు పట్టిరంటే వదిలేదా కూకో అంటే నేను కూడా చిన్నప్పుడు అట్లనే ఉంటున్నానంట. మేము కొనే షాప్ ఎదురుగానే హలీం షాప్ ఉంది, వాసన గుమ్మని వస్తుంది. అట్లా నాకు ఇష్టం కాదు, నాకు అస్సలు ఇష్టం ఉండదు, అదేదో తొక్కులాగా అనిపిస్తుంది. పిల్లలకి రేపు స్కూల్లో హోలీ సెలబ్రేషన్స్ అంట, ఇంకా రంగుల కోసం అయితే ఆగి వాటర్ బెలూన్స్ అంట ఇవి ఒకటి తీసుకున్నాం. ఇద్దరికి చెరొక కలర్ అయితే కొనిచ్చేస్తాం. షాప్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది కలర్స్ తో. అంటే ఇంటికి పోదాం అనేసరికి మా వాడు పెన్ పెన్సిల్ కావాలి మమ్మీ అని అంటే ఇంకా 10 రూపీస్ షాప్ కి అయితే వచ్చిన ఇక్కడ పెన్ పెన్సిల్ తప్ప అన్ని సామాన్లు మా ఇంట్లో ఒకటి కొనాలని పోతాం కానీ అది తప్ప మిగతావన్నీ కొంటాం. బుజ్జి బిందె ఎంత బాగుందో కదా, కప్పులు బాగున్నాయి డిఫరెంట్ షేప్ తీసుకుందాం అనుకున్నా కానీ మా ఆయన ఫస్ట్ ఇంట్లోనే వాడు తర్వాత ఇవి తీసుకో అన్నాడు. ఇంకేం చేస్తా నోరు మూసుకొని కొన్ని కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నా. నిమ్మకాయ రసం మిండడానికి లేదనమాట అదొకటి తీసుకున్నా. ఇంకా ఆయిల్ అనమాట మిషన్ కి ఆయిల్ పట్టడానికి ఆ డబ్బా కూడా పోయింది అదొకటి తీసుకున్నా. బట్టల బ్రష్ అవన్నీ తీసుకొని ఇక బయటకు వచ్చినాం. మా వాడు ఎప్పుడో తెలియకుండా స్పిన్నర్ కూడా కొనుక్కుంటూ అయిపోయింది ఇక షాపింగ్. ఇంటికి వస్తున్నాం. బాయ్.